హలో హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం గైస్. ఓకే, సో మనం ఈ యొక్క టైప్ ఆఫ్ సిరీస్ ఆఫ్ టెస్ట్ సిరీస్ అనేది మనం లాంచ్ చేయడానికి ప్రధాన కారణం యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 మరొక 30 డేస్లో అయితే మనకి స్టార్ట్ అవబోతుంది. మనకి రాయబోతున్నారు ఎగ్జామ్ అందరూ కూడా. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సో మన ఆస్పిరెంట్స్ ముఖ్యంగా ఎవరైతే మనకి తెలుగు అటు తెలంగాణ అటు ఆంధ్ర ఎవరైతే మనకు ఉన్నారో, సో తెలుగు మీడియం ఎస్పెషల్లీ ఉన్నారో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కాబట్టి సో బైలింగ్వల్ లాంగ్వేజ్లో మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కడ దొరకవు. సో అలా మనం ఒక టైప్ ఆఫ్ ఆలోచించి ఒక యూనిక్ ఆలోచించి ఈ తెలుగు అండ్ ఇంగ్లీష్ మనకి క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసుకొని మీకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో అయితే ఇది మనకి కంటిన్యూస్గా టెస్ట్ సిరీస్ అయితే మీకు కంటిన్యూ అవుతుంది అప్ టు యూపీఎస్సీ 2025. మీకు జనరల్గా మనకి రోజంతా మనకి ఈ యొక్క సెషన్ అయితే ఉంటూనే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం. ఎటువంటి టైప్ ఆఫ్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ నౌ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ యూపీఎస్సీ 2025 మనం బేస్ చేసుకొని ప్రిలిమ్స్ 2025లో ఏ విధమైన ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్ రావచ్చు అనేది మనం చూద్దాం. ఓకే, సో మొత్తం కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అండి ఇండియన్ ఎకానమీ నుంచి. సో ప్రతిరోజు మీకు 6 PM ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి సో మీ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క కంటెంట్ని ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ గైస్. సో అందరూ కూడా మ్యాక్సిమం షేర్ చేయండి సెషన్ని. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సో ప్రజెంట్ మనకి ఏవైతే మనకి కాన్సెప్ట్స్ అనేవి మనం చెప్పుకుంటున్నామో ఇప్పుడు, సో అవన్నీ కూడా డైనమిక్గా ఇంపార్టెంట్. యాక్చువల్లీ స్టాటిక్ ప్లస్ డైనమిక్గా కూడా మనకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సో వాయిస్ వస్తుందా అండి? ఎస్, మీ ఆడిబుల్? ఎస్, ఐ మీ ఆడిబుల్? ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అండర్ ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ద ఎక్స్చేంజ్ రేట్ ఇస్ డిటర్మైన్డ్ బై predominantly by market mechanism or by the central bank as weighted index of group of currencies by World Trade Organization. ఒకసారి ట్రై చేయండి గైస్. Yes, once again. Yes. ఎస్, ఇక్కడ చూడండి మనకి జనరల్గా సో ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్. సో జనరల్గా ఇది ఫారెన్ ట్రేడ్లోకి వస్తుందండి. ఓకే, సో ఫారెన్ ట్రేడ్లోకి వస్తుంది చాప్టర్. సో ఫారెన్ ట్రేడ్ అంతర్జాతీయ వాణిజ్యం అనే చాప్టర్లోకి వస్తుందండి. సో జనరల్గా దీన్ని మనం డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ, రీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ, డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ, అప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ అనేది మనం చెప్పుకుంటాం. సో ఇలా మనకి ఒక ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్, ఒక టైప్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో భాగంగా ఎక్స్చేంజ్ రేట్ని డిటర్మైన్ చేసేది మార్కెట్ ఫ్లక్చువేషన్, మార్కెట్ మెకానిజం ద్వారా అండి. అంటే జనరల్గా చూడండి మనకి దీంట్లోనే అప్రిషియేషన్, డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ అంటాం. మనం క్లాసెస్ చెప్పుకున్నప్పుడు కూడా మనం ఈ యొక్క డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ, అప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ ఎప్పుడు జరుగుతుంది, డాలర్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది, డాలర్ వాల్యూ ఎప్పుడు తగ్గుతుంది. ఓకే, సో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ పరిస్థితుల్లో అండర్ ఫ్లెక్సిబుల్ మార్కెట్ కండిషన్స్లో సో డ్యూ టు మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ద్వారా మన దేశంలో డాలర్స్ వస్తూ ఉంటాయి, అలాగే మన దేశం నుంచి డాలర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి, మన దేశంలోకి డాలర్స్ రావాలి అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? మన దేశంలో డాలర్స్ రావాలి అంటే సో క్యాపిటల్ ఫ్లో జరగాలి అంటే సో వీ హ్యావ్ టు పెర్ఫార్మెన్స్. సో ఇండియా దేశంలో మనకి గుడ్ సిచ్యువేషన్స్ రావాలి. సో గుడ్ సిచ్యువేషన్స్ అంటే నథింగ్ బట్ సెంటిమెంట్స్. సో లైక్ మనకి ఒక టైప్ ఆఫ్ గవర్నమెంట్లో ఎటువంటి ఒక మిస్ఆర్గనైజేషన్స్ లేకుండా ఏ చిన్న నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినా ఇట్ విల్ క్రియేట్ సమ్ క్యాపిటల్ ఫ్లైట్. సో మన దేశంలో క్యాపిటల్ ఫ్లో జరగాలి అంటే, మన దేశంలో డాలర్స్ మన దేశంలోకి రావాలి అంటే సో ఖచ్చితంగా ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్పెక్యులేషన్స్ ఆఫ్ ది కంట్రీస్ గ్రోత్. కంట్రీస్లో ఎటువంటి ఇన్ఫ్లేషన్ లాంటి పరిస్థితులు ఉండకూడదు, డీఫ్లేషన్ లాంటి పరిస్థితులు ఉండకూడదు. అంటే కంట్రీలో దేశంలో ఎటువంటి అనిశ్చితి పరిస్థితులు ఉండకూడదు. ఏ అనిశ్చితి పరిస్థితి వచ్చినా, చిన్న అనిశ్చితి పరిస్థితి వచ్చినా సో వెంటనే స్టాక్స్ కుదిలైపోతాయి అని వింటూ ఉంటాం మనం. సో ఇలాంటి పరిస్థితుల్లో సో ఒక టైప్ ఆఫ్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ని మనకి ఖచ్చితంగా మార్కెట్ ఫ్లక్చువేషన్స్ విల్ డిసైడ్ ద ఫ్లెక్సిబుల్ రేట్స్ అండి. ఓకే, సో అయితే దాన్నే డిప్రిషియేషన్, అప్రిషియేషన్ అంటాం. యాక్చువల్గా దాన్నే డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ, అప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ అంటాం.
సో అయితే మనకి గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయింది అనుకోండి, సో గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయింది అనుకోండి, అప్పుడు మనకి దాన్ని గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయితే మధ్యలో గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయితే సో దాన్ని డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ, రీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ అంటాం. డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ, రీవాల్యుయేషన్. అయితే ఇది యాక్చువల్గా మనకి టైప్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనే టాపిక్లో మనం చెప్పుకుంటాం. ఓకే, ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, సింపుల్. మనకి ఎస్ఎల్ఆర్ గురించి ఒక టైప్ ఆఫ్ టాపిక్ అండి. సో మోనిటరీ పాలసీ మనం చదువుకుంటాం. మోనిటరీ పాలసీలో భాగంగా ఇది వస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, సో షేర్ చేయండి మ్యాక్సిమం వీళ్ళంత వరకు. సో ఖచ్చితంగా షేర్ చేస్తూ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో అందరూ కూడా షేర్ చేస్తున్నాండి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంట. ఎస్ఎల్ఆర్ గురించి ఏది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ? ఎస్, ఎస్ఎల్ఆర్ గురించి ఏది కరెక్ట్ ఆన్సర్ అండి? టు మీట్ ఎస్ఎల్ఆర్ కమర్షియల్ బ్యాంక్స్ కెన్ యూజ్ క్యాష్ ఓన్లీ. ఎస్ఎల్ఆర్ is maintained by banks with themselves. SLR restricts the banks' leverage in pumping more money into the economy. So which of the following are correct? జనరల్గా ఎస్ఎల్ఆర్కి సిఆర్ఆర్కి డిఫరెన్స్ ఏంటండి? ఎస్ఎల్ఆర్కి సిఆర్ఆర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎస్ఎల్ఆర్ అనేది సో ప్రతి బ్యాంక్ తన దగ్గర దాచుకోవాల్సిన మనీ. సో మీకు ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ వచ్చే ఉంటాయి. ఒకవేళ కాన్సెప్ట్స్ రాకపోతే మాత్రం ఎస్ SKIASలో మీకు కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్, యూ కెన్ జాయిన్. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎస్ఎల్ఆర్ సిఆర్ అనేవి ఒక మోనిటరీ పాలసీ టూల్స్ అండి. మోనిటరీ పాలసీ టూల్ అంటే ద్రవ్య విధాన టూల్స్. ఆర్బీఐ యూజ్ చేస్తుందన్నమాట ఇన్ టైమ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ పరిస్థితులు వచ్చినప్పుడు, సో అన్సర్టెనిటీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వీటిని యూజ్ చేసుకొని దేశంలో అటువంటి అన్స్టేబుల్ సిచ్యువేషన్ నుంచి బయటపడుతుంది, ఒక స్టేబుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటుంది. అయితే ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే, అందులో భాగంగా ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి అంటే, సో ప్రతి బ్యాంక్ తన దగ్గర ఉన్న లిక్విడిటీని, సో ఇప్పుడు ప్రజెంట్ మనకి 18% లిక్విడిటీని మెయింటైన్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోల్డ్ కావచ్చు, మనకి క్యాష్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు, మనకి ఇవన్నీ కూడా ఓన్లీ క్యాష్ కాదు. కానీ ఫస్ట్ ఆప్షన్లో ఏముంది? సో టు మీట్ ఎస్ఎల్ఆర్ కమర్షియల్ బ్యాంక్స్ కెన్ యూజ్ క్యాష్ ఓన్లీ అంటున్నాడు. క్యాష్ ఓన్లీ అనేది మనకి సిఆర్ఆర్ గురించి యాక్చువల్గా. సో ఇది సిఆర్ఆర్ సంబంధించింది యాక్చువల్గా. సో ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా మనకి రాంగ్ కదా. ఎస్ఎల్ఆర్ అంటే సో ప్రతి బ్యాంక్ తన దగ్గర సో ఒక 18% ఆఫ్ లిక్విడిటీ లైక్ మన గోల్డ్, బాండ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, క్యాష్ అనేది మనకి మెయింటైన్ చేయాలి. సిఆర్ఆర్ అంటే ఏంటి? క్యాష్ రిజర్వ్ రేషియో ఇస్ నథింగ్ బట్ సో మనకి ప్రతి బ్యాంక్ ఆర్బీఐ దగ్గర దాచుకునే ఒక నిల్వ ప్రజెంట్ 4%. సో ఇవన్నీ మనకి ఒక టైప్ ఆఫ్ స్టాటిక్లో చదువుకుంటాం. సో ఖచ్చితంగా మనకి వన్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఎస్ఎల్ఆర్ ఇస్ మెయింటైన్డ్ బై బ్యాంక్స్ విత్ దెమ్సెల్వ్స్. ఎస్, ఖచ్చితంగా ఎస్ఎల్ఆర్ మనకి బ్యాంక్స్ తన దగ్గర దాచుకోవాలి. ప్రజెంట్ 18% ఆఫ్ గోల్డ్, ఓకే, సో బాండ్స్, షేర్స్, క్యాష్ ఇవన్నీ. యాజ్ వెల్ యాజ్ మనకి ఎస్ఎల్ఆర్ రిస్ట్రిక్ట్స్ ది బ్యాంక్ లెవరేజ్ అండ్ పంపింగ్ ఇంటూ మనీ. ఎస్, ఖచ్చితంగా మనకి ఆన్సర్ 2, 3 ఇస్ రైట్ ఆన్సర్. ఎందుకంటే 2 ఆప్షన్ ఒకటే లేదు మనకి. చూడండి, ఎస్ఎల్ఆర్ సిఆర్ అనేవి దేశంలో మనకి మనీ పంప్ చేయడానికి, అలాగే దేశంలో మనీని తీసుకోవడానికి. ఓకే, సో అంటే మనీ లేనప్పుడు మనీ పంప్ చేయడానికి, మనీ ఎక్కువైనప్పుడు మనీ లాక్కోవడానికి పనిచేస్తాయి ఇవి. సో ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. సో వాయిస్ వస్తుందా అండి? ఎస్, వాయిస్ క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్వాటర్నరీ సెక్టార్ అంట. ఓకే, ఇంట్రెస్టింగ్. ట్రై చేయండి. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్వాటర్నరీ సెక్టార్ అంట. ఓకే, yes, రైట్. ట్రై చేయండి. చూడండి, జనరల్ గా మనకి there are 5 సెక్టార్స్ అండి. ఎకానమీలో మనకి సెక్టార్స్ వచ్చేసరికి 5 ఉంటాయి. ఆ 5 ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ చాప్టర్ లో చెప్పుకుంటాం. సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ లైక్ మనకి ప్రైమరీ సెక్టార్ తో స్టార్ట్ చేస్తాం. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, రైట్, అలాగే టెరిషరీ సెక్టార్, అలాగే క్వాటర్నరీ సెక్టార్. చూడండి, జనరల్ గా మనకి there are 5 వచ్చేసరికి క్వాటర్నరీ సెక్టార్. సెక్టార్స్ వచ్చేసరికి 5 ఉంటాయి. ఆ 5 ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వాటర్నరీ సెక్టార్ చాప్టర్ లో చెప్పుకుంటాం. సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ. యాజ్ వెల్ యాజ్ 5th వచ్చేసి మనకి టైప్ ఆఫ్ క్వీనరీ సెక్టార్ గా చెప్పుకుంటాం అండి. వాట్ ఇస్ దట్? క్వీనరీ సెక్టార్ గా చెప్పుకుంటాం. క్వీనరీ.
అలాగే టెరిషియరీ 5 సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ మనం డిఫైన్ చేస్తాం. ఓకే, సో ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ, క్వాటర్నరీ అండ్ క్వీనరీ. సో ఫస్ట్ సెక్టార్ డీల్స్ విత్ ప్రైమరీ. ఓకే, అంటే ఫస్ట్ సెక్టార్ డీల్స్ విత్ అగ్రికల్చర్. ప్రైమరీగా మనకి అగ్రికల్చర్ రా మెటీరియల్స్ తో పనిచేసేది. సో అటువంటిది ప్రైమరీ సెక్టార్ అంటాం. ఓకే, అగ్రికల్చర్ కావచ్చు, ఫిషింగ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా. అదే సెకండరీ సెక్టార్ వచ్చేసి మనకి టైప్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం, పరిశ్రమలకు సంబంధించింది. అదే టెరిషియరీ సెక్టార్ వచ్చేసి మనకి సర్వీస్ సెక్టార్ అండి, సర్వీస్ సెక్టార్ అండి. సో సేవా రంగం సంబంధించింది. అలాగే క్వాటర్నరీ వచ్చేసి మనకి వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ నాలెడ్జ్ హబ్ సెక్టార్ అండి. ఓకే, నాలెడ్జ్ హబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐఏఎస్ ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్, వీళ్ళందరూ కూడా. సో అలాగే మనకి క్వీనరీ సెక్టర్ అనేది గోల్డెన్ కాలర్ జాబ్స్ అంటాం, లైక్ మనకి డెసిషన్ మేకింగ్ అనమాట. సో డెసిషన్ మేకింగ్ లైక్ గవర్నమెంట్. సో మీరు ఆలోచించండి, ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టార్ ఇస్ నథింగ్ బట్ మనకి ఒక టైప్ ఆఫ్ రా మెటీరియల్స్ మీద బతికే వాళ్ళని. సో రా మెటీరియల్స్ మీద బతికే వాళ్ళని ప్రైమరీ సెక్టార్ అంటాం, లైక్ అగ్రికల్చర్, ఫిషింగ్, మైనింగ్ సెక్టార్స్ ఇవన్నీ కూడా ప్రైమరీ వస్తుంది. సెకండరీ వచ్చరికి టైప్ ఆఫ్ మనకి బ్లూ కాలర్ జాబ్స్ అంటాం. చూడండి, జనరల్ గా ప్రైమరీ సెక్టార్ లో పనిచేసే వాళ్ళని మనం రెడ్ కాలర్ జాబ్స్ అంటాం, రెడ్ కాలర్ ప్రొఫెషనల్స్ అంటాం. సో సెకండరీ వచ్చేసి మనకి బ్లూ కాలర్ ప్రొఫెషనల్స్ అంటాం. టెరిషియరీ వచ్చేసరికి మనకి వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ అంటాం, లైక్ సర్వీస్ రంగంలో పనిచేసే వాళ్ళని. యాజ్ వెల్ as మనకి టైప్ ఆఫ్ టెరిషియరీ కూడా, టెరిషియరీ, క్వాటర్నరీ ఈ రెండు కూడా మనకి వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ అంటామండి. అలాగే మనకి కమింగ్ టు క్వాటర్నరీ, క్వీనరీ ఫిఫ్త్ సెక్టార్ వచ్చేసి మనకి గోల్డ్ కాలర్ ప్రొఫెషనల్స్ అంటాం, గోల్డ్ కాలర్ ప్రొఫెషనల్స్ అంటాం. ఓకే, లైక్ డెసిషన్ మేకింగ్ అనమాట. సో ఇక్కడ చూడండి మనకి ఇది ఆల్సో నాలెడ్జ్ సెక్టార్. ఎస్, ఖచ్చితంగా నాలెడ్జ్ సెక్టార్. యాజ్ వెల్ ద ప్రొఫెషన్ గోల్డ్ కాలర్ కాదండి, వైట్ కాలర్ చెప్తున్నాం మనం. సో వైట్ కాలర్ ప్రొఫెషనల్. సో ఖచ్చితంగా ఆన్సర్ ఏ అంటే జనరల్ గా మనం సో టైప్ ఆఫ్ ఇండియన్ సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనే చాప్టర్ చెప్పుకుంటాం. సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో సో ఇష్యూ విత్ ఆడియో. ఓకే, సో వన్ సెకండ్. గోల్డ్ జనరల్ గా మనం సో టైప్ ఆఫ్ ఇండియన్ సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. నౌ క్లియర్. సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో ఇస్ ఇట్ క్లియర్ అండి? ఇస్ ఇట్ క్లియర్? సో వాయిస్ ఇస్ క్లియర్? ఓకే, one second. Okay, I hope it is clear. Sound disturbance ఉందా? Guys, now clear? Now clear? Is it clear అండి? Is it clear? So voice is, I hope it is clear. Yes, now clear అండి? Okay, I hope it is clear. Sound disturbance ఉందా? No sir, not clear. Okay. Now clear? Now clear? One second. Yes, now clear అండి? I hope it is clear. Okay, now clear? Okay. Now clear? One second. Yes, now clear and I hope it is clear. So, guys, am I clear now? Voice is clear? Yes, voice clear? Okay, now okay, let us continue. No, sir. Okay. Okay, one second. So, guys, am I clear now? Yes, voice clear? Okay, now clear? Okay, let us continue. No, sir. Okay. So, guys, now clear? Okay, now clear, I think. Yes, one second.
సో గైస్ లెట్ us కంటిన్యూ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, సో దట్స్ మనకి ఒక టైప్ ఆఫ్ సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారండి. ఓకే, సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ నుంచి మనకి ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్, క్వాటర్నరీ సెక్టార్, క్వీనరీ సెక్టార్. సో ఇలా ప్రైమరీ సెక్టార్లో మనకి జనరల్గా అగ్రికల్చర్, ఫిషింగ్, మైనింగ్ లాంటి ఒక టైప్ ఆఫ్ బేసిక్ రా మెటీరియల్స్ మీద మనకి బతికే వాళ్ళని మనం టైప్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ అంటాం, లైక్ వాళ్ళని రెడ్ కాలర్ ప్రొఫెషనల్స్ అంటాం. అలాగే సెకండరీ సెక్టార్ అంటే ఇండస్ట్రీస్లో యాక్టివిటీస్లో పనిచేసే వాళ్ళని మనం బ్లూ కాలర్ ప్రొఫెషనల్స్ అంటాం. అలాగే థర్డ్ టెరిషరీ సెక్టార్ సర్వీస్ రంగంలో బ్యాంకింగ్ కావచ్చు, ఫైనాన్షియల్ సర్వీస్ కావచ్చు, ఇలాంటి ఒక టైప్ ఆఫ్ సర్వీస్ రంగంలో యాక్టివిటీస్లో మనకి పాల్గొనే వాళ్ళని మనం వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ అంటాం. అలాగే క్వాటర్నరీ కూడా నాలెడ్జ్ హబ్ అంటే మనకి ఐఏఎస్, ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ ఉంటారు కదా, అంటే ఒక డెసిషన్ మనకి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఓకే, పాలసీ మేకింగ్ చేసే వాళ్ళని ఒక నాలెడ్జ్ సెక్టర్ అంటాం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైంటిస్టులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్కిల్ఫుల్ పర్సన్స్. సో క్వార్టర్నరీ సెక్టార్లోకి వస్తారు. సో ఫిఫ్త్ వచ్చేసి క్వీనరీ సెక్టార్. క్వీనరీ సెక్టార్ లైక్ మనకి డెసిషన్ మేకింగ్ సెక్టార్ అంటాం దాన్ని. ఓకే, సో ఇలా మనకి సెకండ్ ఆప్షన్లో ద ప్రొఫెషన్ ఆఫ్ ది పీపుల్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్ ఆర్ జనరల్లీ మనకి ఒక టైప్ ఆఫ్ ఓకే ఇక్కడ మనకి ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళని మనం బ్లూ కాలర్ ప్రొఫెషనల్స్ అంటామండి. సో బ్లూ కాలర్ ప్రొఫెషనల్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి గోల్డ్ కాలర్ కాదు, సో బ్లూ కాలర్ ప్రొఫెషనల్స్ అంటాం. ఓకే, సో మిగతాదంతా కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జిఎస్టీ సంబంధించిన క్వశ్చన్. ట్రై చేయండి. స్విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇది రౌండ్ ఆఫ్ చేసుకోవాలి మీరు ఎప్పుడు కూడా. రేపు ఉదయం యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు అది చూసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పేసాను కానీ మీకు ఎగ్జామ్లో ఎవరు చెప్పరు, అంతే కదా. ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది నాట్. ఓకే, ట్రై చేయండి. ఓకే, ఎస్ రైట్. చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జిఎస్టీ. It is an indirect and destination based tax. Exports are not subject to GST. Yes, right. చూడండి, జిఎస్టీ అనేది మనకి తెలుసు కదా. సో 2017 జూలై 1న జిఎస్టీ తీసుకొచ్చారు. జిఎస్టీ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారండి. ఓకే, జిఎస్టీ అనేది ఒక టైప్ ఆఫ్ వన్ ట్యాక్స్ వన్ నేషన్. భారతదేశం అంటే మనకి దేశం అంతటా కూడా ఒకే పన్ను ఉండాలని. సో ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని రీప్లేస్ చేస్తూ జిఎస్టీ వచ్చింది. లైక్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ డ్యూటీ, అలాగే మనకి టైప్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, సర్వీస్ డ్యూటీ వాటిని రీప్లేస్ చేస్తూ జిఎస్టీని తీసుకొచ్చారు. అయితే జిఎస్టీ అనేది ఒక డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, అంటే గమ్యంలో కట్టాల్సిన పన్నునే మనం జిఎస్టీ అంటాం. అంటే ఎవరు కడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షర్ట్ కొన్నాను, మీరు ఒక షర్ట్ కొన్నారు. సో షర్ట్ కొంటున్నప్పుడు మనం జిఎస్టీ కడతామా, లేదంటే షర్ట్ తయారవుతున్నప్పుడు జిఎస్టీ కడతారా? ప్రొడ్యూసర్స్ అనేవారు జిఎస్టీ కట్టరండి, కొనేవాడు జిఎస్టీ కడతాడు. సో అందుకనే డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, ఇట్ ఈస్ నాట్ అ సోర్స్ బేస్డ్ ట్యాక్స్. సో జిఎస్టీ అనేది గమ్యంలో కట్టాల్సిన పన్ను, ఇట్ ఈస్ ద డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో ఖచ్చితంగా ఆన్సర్ మనకి ఆన్సర్ 1 రైట్. ఎక్స్పోర్ట్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు జిఎస్టీ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటున్నాం అంటే ఇక్కడ మనకి ఎక్స్పోర్టర్స్, ఇంపోర్టర్స్లో ఎక్స్పోర్ట్ చేసేవాడు మనకి జిఎస్టీ కడతాడా, ఇంపోర్ట్ చేసేవాడు జిఎస్టీ కడతాడా అండి? సో విచ్ ఇస్ డెస్టినేషన్ ఇక్కడ? సో గమనించండి, బేసిక్ క్వశ్చన్ ఏంటంటే మనం ఒక షర్ట్ కొంటున్నప్పుడు, ఒక లైక్ మనకి ఏదైనా కమోడిటీస్ కొంటున్నప్పుడు మనం జిఎస్టీ కడతాం జనరల్గా. ఓకే, ఫైనల్గా ఒక బిల్ చూస్తే మనం లాస్ట్ జిఎస్టీ అని ఉంటుంది, ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ప్రొడ్యూసర్ అనేవాడు జిఎస్టీ కట్టడం అంటే సోర్స్లో మనకి జిఎస్టీ పడదు, డెస్టినేషన్లో పడుతుంది. అంటే ఇక్కడ ఎక్స్పోర్టర్ అనేవాడు సోర్స్ కదండి, వస్తువులు అమ్మేవాడు కట్టడు, వస్తువులు కొనుక్కునేవాడు కడతాడు. సో దాన్నే జిఎస్టీ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటాం. ఎక్స్పోర్ట్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు జిఎస్టీ, ఖచ్చితంగా కరెక్టే కదా. ఇంపోర్ట్స్ ఆర్ సబ్జెక్ట్ టు జిఎస్టీ, ఇంపోర్ట్స్ అనేవాడు డెస్టినేషన్ ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ వన్కి ఎక్స్ప్లెనేషన్, సెకండ్ వన్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆప్షన్కి ఎక్స్ప్లెనేషన్, సెకండ్ వన్. ఎగుమతులు జిఎస్టీ లోబడి ఉండదండి, ఖచ్చితంగా కరెక్టే కదా. దిగుమతులు చేసుకునేవాడు జిఎస్టీ కడతాడు. సో ఇలా జిఎస్టీ అనగానే మనకి వన్ ఆఫ్ ది ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి. జిఎస్టీ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన దేశం ఏది అంటే ఫ్రాన్స్. జిఎస్టీ మనకి ఏ స్టేట్ యాక్సెప్ట్ చేస్తుంది బిల్ అంటే మనకి అస్సాం. ఏ స్టేట్ రిజెక్ట్ చేస్తుందంటే
మనకి టైప్ ఆఫ్ కేరళ రిజెక్ట్ చేసింది. జిఎస్టీ వచ్చేసి మనకి ఎన్నో యాక్ట్ అంటాడు మనకి 101. ఓకే, జిఎస్టీ వచ్చేసరికి మనకి 101 అమెండ్మెంట్ యాక్ట్ అండి. సో జిఎస్టీ మనకి 2017లో ఒక చట్టం రూపంలో వచ్చింది త్రూ 101 యాక్ట్. అలాగే జిఎస్టీ మనకి ఎన్నో సవరణ బిల్లు అంటే మనకి 122వ బిల్లు, 122వ అమెండ్మెంట్ బిల్లు. చూడండి, జిఎస్టీ గురించి మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. జిఎస్టీ మనకి 122nd అమెండ్మెంట్ బిల్, జిఎస్టీ వచ్చేసరికి 101st అమెండ్మెంట్ యాక్ట్. జిఎస్టీ మనకి ఏ దేశం మనకి మొదలుపెట్టింది కాన్సెప్ట్ అంటే ఫ్రాన్స్. జిఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ అమితాబ్ బచ్చన్. జిఎస్టీ మనకి రికమెండ్ చేసిన కమిటీ ఏదని అడుగుతాడు. జిఎస్టీని రికమెండ్ చేసిన కమిటీ ఏదంటే మనకి విజయ్ కేల్కర్ కమిటీ. సో విజయ్ కేల్కర్, ఓకే, సో విజయ్ కేల్కర్ కమిటీ రికమెండేషన్ ద్వారా జిఎస్టీ రూపొందించారు. అయితే జిఎస్టీ కాన్సెప్ట్ ప్రపోజ్ చేసింది ఫస్ట్ మనకి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో. దానికి యాక్ట్ రూపంలో తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి టైంలో 2017 జూలై 1. ఎస్, ప్రతిసారి మనం జూలై 1 జిఎస్టీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అలాంగ్ విత్ మిల్క్ డే. ఓకే, ఎస్, ఇలా జిఎస్టీ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అయితే రావచ్చండి. సో ఖచ్చితంగా ఆన్సర్ మనకి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మనకి నాట్ అడుగుతున్నాడు కదా. చూడండి, మనకి ఒకవేళ నాట్ చూసుకోకపోతే సి అని పెడతాం, నాట్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా డి అని పెట్టాలి. ఎందుకంటే రెండూ రైటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం నాట్ చూసుకోలేదు అనుకోండి, మనం ఎంత కాన్సెప్ట్ వచ్చినా ఎగ్జామ్లో మనకి ఎంత కాన్సెప్ట్ వచ్చినా మీరు ఎంత జీనియస్ అయినా మనం నాట్ చూసుకోకపోతే ఆన్సర్ సి అని పెడతాం. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్గా తీసుకోండి. ఓకే, రేపు ఉదయం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇలాంటివి చిన్న చిన్న టైప్ ఆఫ్ మిస్టేక్స్ చేయొద్దు. నెక్స్ట్, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది బ్యాంకింగ్ సిస్టమ్ ఇస్ టు. ఎస్, రైట్. వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఓకే, చూడండి, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇస్ టు. బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క ప్రధాన పనితీరు ఏంటి ఫ్రెండ్స్? డిపాజిటర్ అంగీకరించడం, క్రెడిట్ అందించడమా? డిపాజిటర్స్ మరియు సబ్సిడీస్ అంగీకరించడమా? క్రెడిట్ మరియు సబ్సిడీలు అందించడమా? డిపాజిటర్లను అంగీకరించడం, క్రెడిట్ మరియు సబ్సిడీలను అందించడమా? ఓకే, ట్రై చేయండి. ఓకే, రైట్ ఆన్సర్. ఓకే, రైట్ ఆన్సర్. ఎస్, చూడండి, జనరల్గా మనకి సబ్సిడీస్ అనేది ప్రధానం కాదండి. బ్యాంక్ యొక్క పనితీరు ఏంటి, బ్యాంక్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్సిడీస్ అనేవి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చే ఒక టైప్ ఆఫ్ సెకండరీ థింగ్. ఇవి ఒక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి, ఓకే. అలాగే మనకి సబ్సిడీస్ అనేవి ఉన్నాయి, ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తాను. ఖచ్చితంగా మెయిన్ ప్రధాన లక్ష్యం యాక్సెప్ట్ డిపాజిట్ అండ్ ప్రొవైడ్ క్రెడిట్. ఖచ్చితంగా ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఖచ్చితంగా ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. యాక్సెప్ట్. సో ఖచ్చితంగా బ్యాంక్ యొక్క పని ఏంటంటే, సో ఇట్ విల్ యాక్సెప్ట్ డిపాజిట్ అండ్ ప్రొవైడ్ సమ్ లోన్స్. క్రెడిట్ అంటే ఏంటి? ప్రొవైడ్ సమ్ లోన్స్, లమ్ సమ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అలాగే బ్యాంక్ యొక్క అసెట్ ఏమవుతుందని అడుగుతాడు రేపు ఉదయం. సో బ్యాంక్ యొక్క అసెట్ యాజ్ వెల్ లయబిలిటీ ఏమవుతుంది? సో రేపు ఉదయం అడుగుతాడు ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా మనకి బ్యాంక్ యొక్క అసెట్ ఏమవుతుందండి? లోన్స్ కదా, లోన్స్. సో మనకి ఎన్ని లోన్స్ ఇస్తే అంత అసెట్. మనకి ఎంత లోన్స్ ఇస్తే బ్యాంక్ అంత అసెట్ వాడికి. ఎందుకంటే మనం బ్యాంక్స్ అనేవి లోన్స్ ఎందుకు ఇస్తాయి? బ్యాంక్స్ అనేవాడు లోన్స్ ఎందుకు ఇస్తాడు అంటే టు గెయిన్ సమ్ ఇంట్రెస్ట్. అది బ్యాంక్ యొక్క అసెట్ అది. అలాగే లయబిలిటీ అనేది మనకి ఇక్కడ వన్ టైప్ ఆఫ్ అప్పు. ఓకే, సో ఖచ్చితంగా లయబిలిటీస్ అనేవి ఎప్పుడు కూడా అప్పులు. ఖచ్చితంగా డిపాజిట్లు అనేవి అప్పులండి. సో బ్యాంక్కి మనం ఎంత డిపాజిట్ చేస్తామో ప్రతి రూపాయి విత్ ఇంట్రెస్ట్ రేట్తో సహా మనకి తిరిగి ఇవ్వాలి. చూడండి, బ్యాంక్ యొక్క అసెట్ ఏంటి, బ్యాంక్ యొక్క లయబిలిటీ ఏంటి అని అడుగుతాడు. బ్యాంక్ యొక్క అసెట్ మనకి లోన్స్, హోమ్ లోన్స్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్స్, టర్మ్ లోన్, బ్రిడ్జ్ లోన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఆర్ దేర్. సో ఇవన్నీ కూడా మనకి అసెట్స్. ఎంత లోన్స్ ఇస్తే అంత మంచిది బ్యాంక్కి అసెట్ అది. ఖచ్చితంగా డిపాజిట్లు అనేవి మనకి వన్ టైప్ ఆఫ్ లయబిలిటీ బ్యాంక్కి. అది కూడా డిపాజిట్లో 2 types ఆఫ్ డిపాజిట్స్ ఉంటాయి. సో జనరల్గా మనకి డిపాజిట్లో టైం డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్. జనరల్గా చూడండి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి బేసిక్స్. అంటే బీయింగ్ ఏ డిపాజిట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్నిసార్లు బ్యాంక్స్ ఫోన్ చేసి ఏం చెప్తాయి? మా దాంట్లో అకౌంట్ ఓపెన్ చేయండి సార్, మాకు దాంట్లో ఒక టైప్ ఆఫ్ డిపాజిట్ చేయండి సార్, మీకు మంచి బెనిఫిట్స్ ఇస్తాము అంటారు. అయితే బీయింగ్ ఎ లయబిలిటీ కదా. సో బీయింగ్ ఎ లయబిలిటీ, వై ద బ్యాంక్స్ విల్ ఎంకరేజ్ టు టేక్ ద డిపాజిటర్స్ని ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది అంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ డిపాజిట్స్ అండి. ఒకటి టైం డిపాజిట్స్, ఇంకోటి డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ అనేవి ఏంటి? కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్.
కరెంట్ అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్స్. జనరల్గా చూడండి, కరెంట్ అకౌంట్స్ అనేవి బిజినెస్ పర్పస్ కోసం ఓపెన్ చేస్తారు. సో వాటి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వదు బ్యాంక్. అదే మనం సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసామనుకోండి 2 to 3% వస్తుంది అంతే జనరల్గా. ఓకే, సో కరెంట్ అకౌంట్స్ అనేవి బిజినెస్ కోసం ఓపెన్ చేస్తారు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం ఓపెన్ చేస్తారు. అవి రెగ్యులర్గా యూజ్ చేయరనమాట. ఓన్లీ బిజినెస్ పర్పసెస్, శాలరీస్ క్రెడిట్ కోసం ఇలాంటి వాటి కోసం యూజ్ చేస్తారు. సో అందుకనే బ్యాంక్స్ ఎటువంటి ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేయవు వాటికి. అదే సేవింగ్స్ అకౌంట్ మీరు క్రియేట్ చేస్తారనుకోండి, ఓపెన్ చేస్తే మీకు 2 to 3% యాన్యువల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే మీరు టైం డిపాజిట్స్లో ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, బల్క్ డిపాజిట్ చేశారనుకోండి, సో ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, రికరింగ్ డిపాజిట్ కానీ, బల్క్ డిపాజిట్ కానీ, సో ఇలా చూడండి, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేవండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిక్స్డ్ చేస్తే 7 to 8% వస్తుంది, రికరింగ్ చేస్తే 9 to 10%, బల్క్ డిపాజిట్స్ లైక్ 2 crores 3 crores డిపాజిట్ చేస్తే మనకు 10 to 11% కూడా వస్తుంది. అంటే సో దీస్ ఆర్ టైప్ ఆఫ్ డిపాజిట్స్ అండి. సో ఇవి ఒక టైప్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుతాయి, బ్యాంక్ యొక్క ఖర్చులు పెంచేస్తాయి మనకి ఈ టైప్ ఆఫ్ టైం డిపాజిట్స్ వల్ల. అదే మనం సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ లైక్ డీడీ డిపాజిట్స్ ఓపెన్ చేస్తే మనకి ఖచ్చితంగా ఖర్చు తక్కువ బ్యాంక్కి. అందుకనే బ్యాంక్స్ ఫోన్ చేసి మీరు టైం డిపాజిట్స్ కన్నా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఎక్కువ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఎక్కువ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి అని మీకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఎందుకంటే వాటి యొక్క ఖర్చు తక్కువ అవుతుంది. ఓకే, ఇలాంటివన్నీ మనం క్లాసుల్లో చెప్పుకుంటామండి. సో బట్ మనకి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం మళ్ళీ ఒక టైప్ ఆఫ్ రివిజన్ కింద మనకు వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి విన్నారా? ఎన్పిఏ, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్ మీన్స్, వాణిజ్య బ్యాంకుల్లో నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్ అంటే ఏంటి? ఎన్పిఏ, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ కాన్సెప్ట్ నుంచి మనకి ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి యూపీఎస్సీలో. ఎస్ రైట్. చూడండి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న క్వశ్చన్సే. ఓకే, రైట్, వెరీ గుడ్. ఎస్, వెరీ గుడ్. సో గైస్, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అండి, లాస్ట్లో అంటే స్టార్టింగ్ సెషన్లోనే కొంచెం డిస్టర్బెన్స్ అయింది వాయిస్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, సో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్ మీన్స్ bank deposits which are not invested, are capital assets not in use, loans in which interest or principal amount is not covered, low interest rates. చూడండి, ఎన్పిఏ ఫర్ ఎగ్జాంపుల్ మీకు హోంవర్క్ ఇచ్చాను ఫ్రెండ్స్, మీకు హోంవర్క్ ఇచ్చాను, మీరు హోంవర్క్ చేయలేకపోతే మిమ్మల్ని నాన్ పెర్ఫార్మింగ్ అంటాం కదా. అలాగే బ్యాంక్ అనేది ఒక లోన్ ఇచ్చింది అనుకోండి, ఎక్స్ అనే పనికి, ఎక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ కానీ, ఎక్స్ అనే ఒక ఇండివిజువల్కి కానీ లోన్ ఇస్తే, ఎక్స్ అనేవాడు మనకి క్రమక్రమంగా ఇంట్రెస్ట్ కట్టకపోతే, డ్యూ ఉంటే వాడిని ఎన్పిఏ అంటాం, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటాం. సో అలాగే ఇది కూడా అంతే. ఖచ్చితంగా ఆన్సర్ సి, లోన్స్ ఇన్ విచ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ నాట్ రికవర్డ్. నాట్ రికవర్డ్ అంటే ఖచ్చితంగా బ్యాంక్ అనేది ఎందుకు లోన్స్ ఇస్తుందండి? బ్యాంక్కి ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని చెప్పి, ఒక అసెట్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఎక్స్ అనేవాడు లోన్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ప్రతి నెల ఇంట్రెస్ట్ కడుతూనే ఉండాలి కదా. అలా ఎప్పుడైతే 180 days దాటి ఇంకా కట్టలేదో, 6 months టైం ఇస్తుంది యాక్చువల్గా డ్యూ, ఆ 6 months కూడా దాటిపోయింది అనుకోండి, డ్యూ కట్టలేదు అనుకోండి, సో ఇట్ విల్ క్రియేట్ టు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా క్రియేట్ అవుతుంది, ఎన్పిఏగా క్రియేట్ అవుతుంది. అలాంటి ఎన్పిఎస్ అనేవి మన భారతదేశంలో చాలా డేంజర్ కదా. ఎందుకంటే ఎన్పిఎస్ అవ్వకుండా ఉండాలి, పెర్ఫార్మింగ్ అసెట్స్ అవ్వాలి కానీ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అవ్వకూడదు. ఓకే, రేపు మీరు కూడా ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వాలంటే మంచి కంటెంట్ ఉండాలి, ఒక పెర్ఫార్మెన్స్ ఉండాలి. సో మీకు ఒక హోంవర్క్ ఇచ్చారంటే హోంవర్క్ చేసేటట్టు ఉండాలి, సో పెర్ఫార్మెన్స్ ఉండాలి. నాన్ పెర్ఫార్మింగ్ అనేది మంచిది కాదు. సో ఇలాంటి బ్యాంక్స్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ ఇన్ విచ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ నాట్ రికవర్డ్ బై బ్యాంక్స్. సో బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ ఎక్స్ అనే బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇంట్రెస్ట్ కట్టలేదు అనుకోండి, సో దాన్ని ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్ అంటాం, TWB. చూడండి, బ్యాంక్స్ అనేవి లోన్స్ ఇస్తూ ఉంటాయి, ఎక్స్ అనేవాడు లోన్ మీద ఇంట్రెస్ట్ కడుతూ ఉండాలి, ఇద్దరు మనకి మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకొని సో ఇంట్రెస్ట్ కడుతూనే ఉండాలి. సో ఇలా మనకి బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది దేని మీద ఎఫెక్ట్ అవుతుందంటే, సో ఎస్ వాడు ఇచ్చే ఇంట్రెస్ట్ బట్టి. ఒకవేళ వాడు ఆఫీసర్ అనుకోండి, ఇంట్రెస్ట్ ఇవ్వడం ఆఫీసర్ అనుకోండి, సో బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్ అవుతుంది, అలాగే ఎక్స్ అనేవాడి యొక్క బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల సో ఇద్దరిది కూడా ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్స్ అనేవి వెరీ డేంజరస్ ఇన్ ఇండియా. ఇండియానే కాదు, ఏ దేశంలో అయినా ట్విన్ బ్యాలెన్స్ షీట్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉండకూడదు. ఎస్, మళ్ళీ ఇంకొకటి బ్యాంక్ రేట్ ఇస్, ఇవన్నీ కూడా మోనిటరీ పాలసీ
లో మనకు వస్తాయి చాప్టర్లో. మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ, ఇన్ఫ్లేషన్ అనే చాప్టర్లో వస్తాయి. ఎస్, బ్యాంక్ రేట్ ఎట్ విచ్, బ్యాంక్ రేట్ ఇస్ ద రేట్ ఎట్ విచ్, బ్యాంక్ రేట్ అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి, బ్యాంక్ రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ ఏంటి, సిఆర్ఆర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలియాలి. ఓకే, ట్రై చేయండి. సో గివ్ ఎ ట్రై, గివ్ ఎ ట్రై. ఓకే, సియా ఎస్. చూడండి, యాక్చువల్గా బ్యాంక్ రేట్ ఈజ్ రేట్ అట్ విచ్ ద ఆర్బీఐ గివ్స్ క్రెడిట్ టు కమర్షియల్ బ్యాంక్స్ అండి. సింపుల్గా అదర్ కంట్రీస్కి కాదు, పబ్లిక్ కాదు, అలా బ్యాంక్ లెండ్ టు పబ్లిక్ కాదు. బ్యాంక్ రేట్ అనేది సో కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చే ఒక టైప్ ఆఫ్ నగదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెపో రేట్ అనేది బ్యాంక్ రేట్ అనేది డిఫరెన్స్ ఏంటంటే, చూడండి రెపో రేట్ అంటే వడ్డీకి ఇచ్చేదనమాట. అంటే ప్రతి కమర్షియల్ బ్యాంకు ఆర్బీఐ దగ్గర తీసుకునే అప్పుకి ప్రతి కమర్షియల్ బ్యాంకు వడ్డీ కట్టేదే రెపో రేట్. రెపో రేట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేర్ బ్యాంక్స్ పే టు ద ఆర్బీఐ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్స్. అలా బ్యాంక్ రేట్ అనుకోండి ఒక టైప్ ఆఫ్ తనఖా సిస్టమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇల్లు ఉందండి, మీ ఇల్లుని రెండు విధాలుగా ఇవ్వచ్చు. ఒకటి టెనాంట్స్కి, ఎవరైతే అద్దెదారులు ఉంటారో వాళ్ళకి ప్రతి నెల అద్దెకి ఇవ్వచ్చు. అలాగే రెండోది తనఖా సిస్టమ్. సో వాళ్ళకి ఒక టైప్ వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 lakhs తీసుకొని మీరు ఒక 2 years ఉండండి, మీరు ఒక 3 years ఉండండి అని చెప్తాం. ఆ 2-3 years తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆ 5 lakhs రిటర్న్ చేసేస్తాం. సో ఇక్కడ మనకి వాడు ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇవ్వక, ప్రతి నెల వాడు రెంట్ కట్టక్కర్లేదు. మనకి ఒక 5 lakhs అమౌంట్ బల్క్ అమౌంట్ వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? సో బ్యాంక్ రేట్ అంటే ఒక తనఖా సిస్టమ్ లాగా. సో వేర్ బ్యాంక్ గివ్స్ క్రెడిట్ టు కమర్షియల్ బ్యాంక్స్. ఓకే, సో by buying or rediscounting the eligible securities for the banks from the banks. సో ఇవన్నీ కూడా చెప్పాం కదా, ఇవన్నీ కూడా కాన్సెప్చువల్ ఓరియంటెడ్ అండి. సో మీకు అవన్నీ కూడా తెలియాలి, లేకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, మళ్ళీ మానిటరీ పాలసీలో ఇంకో క్వశ్చన్ మనకి, అన్ ఇంక్రీజ్ ఇన్ సిఆర్ఆర్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ ఇన్ వాట్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సిఆర్ఆర్ పెరుగుదల ఫలితంగా decrease in debt of the government, reduction in liquidity in the economy, attracting more FDI in the country, more flow of credit to desired sectors. Okay, చూడండి ఖచ్చితంగా సిఆర్ఆర్ అంటే ఏం చెప్పాను మీకు. సిఆర్ఆర్ అంటే సో ప్రతి కమర్షియల్ బ్యాంక్ లైక్ ఎస్బీఐ బ్యాంక్, లైక్ మనకి రెపో రేట్ దగ్గర ఆర్బీఐ దగ్గర రిజర్వ్ చేయాలండి. సో 4%, అది కూడా క్యాష్ ఓన్లీ. చూడండి జనరల్గా ఎస్బీఐ దగ్గరకు వచ్చే డిపాజిట్లు ఏవైతే ఉంటాయో ఆ డిపాజిట్లలోంచి 4% ఆఫ్ క్యాష్ అనేది ఆర్బీఐ దగ్గర దాయాలి. దాన్నే మనం సిఆర్ఆర్ అంటాం, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో. అయితే ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ సిఆర్ఆర్ అంటున్నాడు, అంటే 4% నుంచి 5% చేసింది అనుకోండి అప్పుడు రిజర్వ్ బ్యాంక్. ఓకే, సో ఏమవుతుందంటే దాని అర్థం ఏంటి? సో అంటే ఎక్కువ నగదు అనేది బ్యాంకుల నుంచి ఆర్బీఐలోకి వెళ్ళినట్టు అనమాట. అంటే 100 రూపాయలు 40 రూపాయలు మనకి ఆర్బీఐ దగ్గర దాచుకునేది, ఇప్పుడు సిఆర్ఆర్ని ఇంక్రీజ్ చేస్తుంది ఆర్బీఐ. అంటే దాని అర్థం ఏంటి? ఇంతవరకు 4% అంటే 40 రూపీస్ దాయాల్సిన అమౌంట్ ఇప్పుడు 50 రూపీస్ దాయాలి. అప్పుడు ఏమవుతుంది? డిక్రీజ్ ఇన్ డెప్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, రిడక్షన్ ఇన్ లిక్విడిటీ. ఖచ్చితంగా మనకి దేశంలో లిక్విడిటీ తగ్గిపోతుంది కదండి. ఆన్సర్ బి కదా. అంటే ఇవన్నీ కూడా చూడండి కాన్సెప్చువల్ అప్లికేషన్ క్వశ్చన్స్. సో సిఆర్ఆర్ అనేది ఏంటో తెలియాలి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు సిఆర్ఆర్ ఏంటో, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటో తెలిస్తే మనం ఇంక్రీజ్ చేస్తే ఏమవుద్ది, డిక్రీజ్ చేస్తే ఏమవుద్ది. అంటే దేశంలో ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, దేశంలో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సో దేశంలో మనీ సప్లై ఎక్కువైపోయింది అనుకోండి, అవి లాక్కోవడానికి సిఆర్ఆర్ని పెంచుతాయి అన్నమాట. అప్పుడు బ్యాంక్స్ విల్ టైట్నింగ్ ది బ్యాంక్స్, మనకి మనీ సప్లైని టైట్నింగ్ చేస్తాయి. సో బ్యాంక్ దగ్గర ఏవైతే నగదు ఉందో అది ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఆర్బీఐ దగ్గర ప్లేస్ చేస్తుంది ఇంకా. సో టు డిక్రీజ్ ద మనీ సప్లై ఇన్ ద మార్కెట్లో మనీ సప్లైని తగ్గించడానికి సో సిఆర్ఆర్ని పెంచుతుంది, అలాగే రెపో రేట్ని కూడా పెంచుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, సిఆర్ఆర్ అంటే, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, బ్యాంక్ రేట్ అంటే, అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, కాల్ మనీ ఏంటి, టర్మ్ మనీ ఏంటి, నోటీస్ మనీ ఏంటి,
సో బేసిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎవరు మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి మనకు ఐడియా ఉండాలి. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఆర్థిక చేరిక అంటాం. క్రింది వాటిలో ఏది స్వయం సహాయక బృందాలు ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ అమలు చెయ్యదు? ఓకే, క్వశ్చన్ ఏంటి? డస్ నాట్ ఇంప్లిమెంట్ అంటున్నాడు. డస్ నాట్ ఇంప్లిమెంట్. ఓకే, ట్రై చేయండి. నాబార్డ్, కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో జనరల్గా మనకి ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ అని చెప్పుకుంటాం మనం. ఎస్హెచ్జి అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒక 20 మెంబర్స్ లోకల్ ఉమెన్స్ మెన్స్ అందరూ కలిసి ఒక పొదుపు నిర్వహణ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రిఫ్ట్ మేనేజ్మెంట్ అంటాం వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రతిరోజు ఒక 10 రూపాయలు పోగు చేసుకుంటే, సో 20 మంది కలిస్తే ఒక 10 రూపాయలు ఎంత అవుతుందండి? సో 20 మంది కలిసి ప్రతిరోజు ఒక మహిళ 10 రూపాయలు పోగు చేస్తే 200 రూపాయలు అవుతుంది కదా. ఈ 200 ఇంటూ మనకి నెల రోజులు చేస్తే 6,000 రూపాయలు అవుతుంది. ఈ 6,000 మనకి సంవత్సరం అంతా కంటిన్యూ చేస్తే 72,000 రూపాయలు అవుతుంది. సో 72,000ని పొదుపు నిర్వహణ అంటాం. అంటే చూడండి, 72,000 ఒక మహిళ ఏమీ చేయలేని ఒక గృహిణి, అంటే బయటికి వెళ్ళని ఒక గృహిణి సంపాదించాలంటే చాలా టైం పడుతుంది. ఇంట్లో ఉండి 72,000 పోగు చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే ఒక 20 మంది కలిసి ఒక సమూహంగా ఏర్పడి, ఒక గ్రూప్గా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా ఏర్పడి వాళ్ళు ఈ పొదుపు నిర్వహణ అనేది ఈజీగా చేయగలరు. ప్రతిరోజు 10 రూపాయలు పోగు చేసుకుంటే సో 72,000, 20 మంది కలిసి 72,000 ఈజీగా పోగు చేయగలుగుతున్నారు. కానీ ఈ 72,000తో ఏమైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయగలమా అంటే నో. దీనికి ఎన్హాన్స్మెంట్గా బ్యాంక్స్ ముడిపడ్డాయి అనమాట. సో ఈ 72,000తో ఇంటూ 5 కానీ, ఇంటూ 6 కానీ, ఇంటూ 7 కానీ ఎంతో కొంత అమౌంట్ అనేది బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. దేనికోసం? టు హెల్ప్, టు ఎంపవర్ ద కమ్యూనిటీ, టు ఎంపవర్ ద బేసిక్ ఎస్హెచ్జిస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయంగా వాళ్ళు బతకాలి అనే ఒక టైప్ ఆఫ్ ఉద్దేశంతో వాళ్ళకు 5 lakhs 6 lakhs అమౌంట్ అనేది వితౌట్ ఎనీ కోలాటరల్ సెక్యూరిటీ. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 లక్షలు లోన్కి వెళ్ళాలి అంటే నేను 10 లక్షలు అసెట్ చూపించాలి బ్యాంక్కి. మీరు ఒక 20 లక్షలు లోన్ తీసుకోవాలి అంటే 20 లక్షలు తగ్గట్టు అసెట్ చూపించాలి, చూపిస్తేనే మీకు లోన్స్ ఇస్తాయి. అదే ఎస్హెచ్జి వెళ్ళిందనుకోండి, స్వయం సహాయక బృందం వెళ్ళిందనుకోండి, వితౌట్ ఎనీ కోలాటరల్ సెక్యూరిటీ, ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే మీకు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇస్తుంది. అప్పుడు ఆ అమౌంట్తో ఏం చేస్తారంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ వర్గాలు, మైక్రో యూనిట్స్ని స్థాపించుకొని, అంటే లైక్ మనకి చిన్న చిన్న వ్యాపారం అనమాట, చిరు వ్యాపారాలు ఉంటాయి కదా, లైక్ మనకి టైప్ ఆఫ్ అల్లికలని, లైక్ మనకి మాస్కుల తయారీ కోసమని, పికిల్ తయారీ కోసమని, ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆ డబ్బుని యూజ్ చేస్తారు. అక్కడి నుంచి మనకి రెవెన్యూ జనరేట్ చేసి ఒక పక్క బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టేస్తారు, ఇంకో పక్క మనకి సో వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంపవర్మెంట్ వైపు కూడా పనికి వస్తుంది. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్హెచ్జి. అటువంటి ఎస్హెచ్జి మనకి ఏ బ్యాంక్ లోన్స్ ఇవ్వదు అంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ నాబార్డ్ అండి. నాట్ అసోసియేటెడ్ విత్ నాబార్డ్. కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి, ఆర్ఆర్బీస్ ఇస్తాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇస్తాయి, కానీ మనకి నాబార్డ్ విల్ నాట్ బి ఇన్వాల్వ్ హియర్. నాబార్డ్ అని దేనికండి? అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం, నాట్ ఎస్హెచ్జి డెవలప్మెంట్ కోసం. నాబార్డ్స్ అనేవి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది ఒక స్పెషలైజ్డ్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఓకే, అగ్రికల్చర్ సంబంధించిన ఫార్మర్స్కి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ లోన్స్ ఇచ్చేదన్నమాట ఈ యొక్క టైప్ ఆఫ్ నాబార్డ్. ఓకే, నెక్స్ట్ వన్. హూ అపాయింట్స్ ఎ బ్యాంకింగ్ ombudsman? ఓకే, చూడండి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి రేపు ఉదయం మనకి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, అలా కొన్ని ట్రిక్కీగా అడగచ్చు, కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగచ్చు. వెరీ గుడ్. సో గైస్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. కిరణ్, ఎస్ కిరణ్, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ది క్లాస్. సో రెగ్యులర్గా ఉంటుంది సెషన్. సో అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి మీ యొక్క నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోండి. ఓకే, చూడండి బ్యాంకింగ్ ombudsman అంటే ఏంటండి? సో ఖచ్చితంగా మనకి బ్యాంకింగ్ ombudsman అనేది ఆర్బీఐ మనకి డెవలప్ చేసింది. అంటే ఒక సుప్రీంకోర్టు ఎలాగైతే మనకు ఉంటుందో, ఒక సుప్రీంకోర్టు అనేది జ్యుడిషియరీ అంతటికీ ఎపెక్స్ కోర్టు కదా. సుప్రీంకోర్టు అనేది ఒక ఎపెక్స్ బోర్డ్ ఆఫ్ న్యాయస్థానం, దాని కింద హైకోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే బ్యాంకింగ్లో ఆ సుప్రీం అథారిటీ అనమాట. సో అంటే ఏ చిన్న డెఫిషియన్సీస్ వచ్చినా మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్బీఐలో మీకు అకౌంట్ ఉందండి, సో మీకు 10,000 అన్నెసరీగా కట్ అయిపోయింది అనుకోండి, ఏదైనా ఒక 10,000 మీకు స్ట్రక్ అయిపోయింది అనుకోండి, ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్లో స్ట్రక్ అయిపోయింది అనుకోండి, మీరు విత్ ఇన్ 1 month లోపల బ్యాంక్లో మీకు రిజాల్వ్ అయిపోవాలి ప్రాబ్లం.
పర్టికులర్ బ్యాంక్లో మీకు ఆ 10,000 నష్టపోయామని చెప్పి మనకి కంప్లైంట్ ఇస్తే 10,000 మీకు ఖచ్చితంగా తిరిగి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పుడప్పుడు ఏటీఎంలో విత్డ్రా చేస్తాను. సో 10,000 20,000 సంథింగ్ మనకి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి ఒక టైప్ ఆఫ్ కంప్లైంట్ని పర్టికులర్ బ్యాంక్ రిజాల్వ్ చేయాలి విత్ ఇన్ 1 monthలో. ఒకవేళ చేయని పక్షంలో విత్ ఇన్ 1 yearలో ఆర్బీఐ కంప్లైంట్ రిజాల్వ్ చేస్తుందండి. అంటే బ్యాంకింగ్ అంబడ్స్మన్ అనేది దేనికోసం అంటే సో పబ్లిక్ బ్యాంకింగ్లో మనకి ఫెయిత్ ఉంచుకోవాలి కదా, ఖచ్చితంగా బ్యాంక్ మీద ఫెయిత్ నమ్మకం ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక ఎపెక్స్ కోర్ట్ ఉండాలి. సో దాన్ని మనం ఖచ్చితంగా ఒక టైప్ ఆఫ్ ఆర్బీఐ గవర్నర్ ఖచ్చితంగా అంటే ఆర్బీఐ గవర్నర్ విల్ బి యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఏ బ్యాంకింగ్ అంబడ్స్మన్ అండి. సో వెరీ గుడ్, సి ఇస్ రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వన్. సో ఈ మళ్ళీ ఒక టైప్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ రిగార్డ్ టు డివాల్యుయేషన్ అండ్ డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ. ఎస్, చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉంటుంది కానీ కాన్సెప్ట్ వస్తే చాలా ఈజీ అండి. ఎస్, రైట్. సో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా సెషన్ని ఫాలో కండి, మంచి నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోండి. ఓకే, రైట్ ఆన్సర్. రైట్, లెట్స్ రైట్. చూడండి, జనరల్గా కరెన్సీ విలువ తగ్గినప్పుడు మరియు తరుగుదలకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లు పరిగణించండి. మీకు కాన్సెప్ట్ వస్తే ఈజీయే. డివాల్యుయేషన్, డిప్రిషియేషన్ కాన్సెప్ట్ వస్తే ఈజీయే. సో డివాల్యుయేషన్ ఇస్ అన్ యాక్టివిటీ కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ వేర్ ఎస్ డిప్రిషియేషన్ హ్యాపెన్ డ్యూ టు మార్కెట్ ఫోర్స్. నేను ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, డివాల్యుయేషన్ అనేది మీకు గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయినప్పుడు మాత్రమే జరిగేది. అప్రిషియేషన్ అయితే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ద్వారా అయ్యే పరిణామాలు. సో ఇది ఖచ్చితంగా కాన్సెప్ట్ అని తెలియాలండి. సో అంటే మన దేశంలో డాలర్స్ అనేది రావడం, మన దేశం నుంచి డాలర్స్ పోవడం, క్యాపిటల్ ఫ్లో, క్యాపిటల్ ఫ్లైట్ ఇలా మనకి జరిగినప్పుడు అప్రిషియేషన్ గురవుతూ ఉంటారు. ఓకే, అయితే డివాల్యుయేషన్ యాక్ట్ కనబడి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్, అలాగే వేరే డిప్రిషియేషన్ హ్యాపన్స్ డ్యూ టు మార్కెట్ ఫోర్సెస్. అప్రిషియేషన్ ఇవన్నీ కూడా మార్కెట్ ఫోర్సెస్ ద్వారా అయ్యేవి. అలాగే సెకండ్ చూడండి, బోత్ ద డివాల్యుయేషన్, డిప్రిషియేషన్ కరెన్సీ లాసెస్ వాల్యూ అగైన్స్ ద అదర్ కరెన్సీ ఇన్ ఫ్లోటింగ్ కరెన్సీ. ఖచ్చితంగా మనకి డిప్రిషియేషన్ అనేది మనకి వన్ ఆఫ్ ది ఫ్లోటింగ్ అండి, ఫ్లోటింగ్ పద్ధతి. బట్ మనకి డివాల్యుయేషన్ అనేది మాత్రం ఒక టైప్ ఆఫ్ గవర్నమెంట్ చేసే ఒక టైప్ ఆఫ్ కావాలనే గవర్నమెంట్ కొన్ని కావాలనే మనకి తగ్గించుకుంటాయి వాల్యూస్ని. ఓకే, సో ఖచ్చితంగా ఆన్సర్ మనకి ఏ ఇస్ రైట్ ఆన్సర్. సో అంటే ఇవన్నీ తెలియాలంటే చెప్పాం కదా మీకు టైప్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనే చాప్టర్లో డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ, అప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ, క్యాపిటల్ ఫ్లో, క్యాపిటల్ ఫ్లైట్, ఎఫ్డిఐస్, ఎఫ్పిఐస్, సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మనం చెప్పుకుంటాం. సో కాన్సెప్ట్ వచ్చిన వాడికి ఇది చాలా సింపుల్ యాక్చువల్లీ. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ విల్ నాట్ బి ద పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండి. ఇక్కడ చూడండి, క్రింది వాటిలో ఏది ఆర్థిక చేరికలో భాగం కాదు? ఓపెనింగ్ ఎడ్యుకేషనల్ సెంటర్సా, ఓపెనింగ్ వెల్త్ మేనేజ్మెంట్ సెంటర్స్ బై సిటీ బ్యాంక్, ఎరాడికేషన్ ఆఫ్ పోవర్టీ, రిపోర్ట్ ఆఫ్ కాన్ కమిషన్ ఆన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. 1 2 3 1 2 4 1 3 4 1 2 3 4. వెరీ గుడ్ పార్టిసిపేషన్ అండి. ఓకే, ఫ్రెండ్స్, ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో వాళ్ళ కోసం మనం కంటిన్యూగా సెషన్స్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మనకి ఛానల్లో షార్ట్స్ గట్టా అప్లోడ్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ రోజు నుంచి మీకు కంటిన్యూస్గా కంటెంట్ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. సో ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఓకే, సియా చూడండి, ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ నథింగ్ బట్ ఇక్కడ ఆన్సర్ బి అండి. ఎందుకంటే చూడండి, మనకి ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ముఖ్యంగా మనకి వన్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంటర్స్, ఓపెనింగ్ వెల్త్ మేనేజ్మెంట్ సిటీ బ్యాంక్, యాజ్ వెల్ as రిపోర్ట్ ఆఫ్ కాన్ కమిషన్. అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది మనకి కాన్ కమిషన్ రికమెండేషన్ ద్వారా ఏర్పడింది యాక్చువల్లీ. సో అందుకే మనకి 1 2 4 రైట్. సో ఇక్కడ జనరల్గా సో ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ ఒక్కటే మనకి రైట్ యాక్చువల్గా, మిగతావన్నీ రాంగ్. చూడండి, మీరు గమనించండి. అంటే మేజర్గా మనకి ఆర్థిక చేరిక అంటే జన్ధన్ యోజన ఉంది కదా, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఉంది కదా. ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండి. అంటే పోవర్టీ ఎరాడికేట్ చేయాలి. సో దేశంలో పేదరిక నిర్మూలన కోసం చేసేదే ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఆన్సర్ మనకి 1
1 2 ఇక్కడ నాట్ అడుగుతున్నాడు అండి. ఓకే, నాట్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ మిగతావన్నీ రాంగ్. మళ్ళీ చెప్తాను చూడండి. సో వాడు ఏం అడుగుతున్నాడు క్వశ్చన్, నాట్ విత్ ద పార్ట్ అంటున్నాడు. యాక్చువల్గా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ యొక్క మెయిన్ ఉద్దేశమే దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం ప్రతి ఒక్క పేదవాడికి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేయించడం. ఓకే, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే వాళ్ళందరికీ ఒక అఫీషియల్ కార్డు ఉంటుంది, ఒక అఫీషియల్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏం చేస్తారంటే గవర్నమెంట్ నేరుగా పథకాలు కానీ, సో టైప్ ఆఫ్ పిఎం కిసాన్ నిధులు కానీ ఇవన్నీ కూడా మనకి విడుదల చేస్తూ ఉంటుంది. అంటే ఎటువంటి ఫైనాన్షియల్ ఇంటర్మీడియటరీ లేకుండా వాళ్ళకి నేరుగా గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ కావచ్చు, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెళ్ళడానికి. ఇదంతా కూడా దేశంలో పోవర్టీని పారద్రోలు వేయడానికి. బట్ నాట్ ఎడ్యుకేషనల్ సెంటర్స్ కాదు, మనకి వెల్త్ సెంటర్స్ గురించి కాదు. మనకి యాక్చువల్గా కాన్ కమిషన్ ఏంటంటే మనకి జీరో ఫ్రిల్స్ అకౌంట్ అండి, జీరో ఫ్రిల్స్ అకౌంట్. సో ఇక్కడ యాక్చువల్గా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కమిటీ రికమెండ్ చేస్తుంది మనకి వన్ ఆఫ్ ది రఘురామ్ రాజన్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అడుగుతున్నాడు అంటే మనకి నాట్ అడుగుతున్నాడు. క్లియర్? ఎస్. నెక్స్ట్ వన్ ఆన్సర్ బి 1 2 4. నాట్ 1 2 4. 3 ఒక్కటే మనకి రైట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ లిక్విడ్ అసెట్స్ అండి. క్రింది ద్రవ్య ఆస్తులను పరిగణించండి. అంటే ఏది ఎక్కువ లిక్విడిటీ ఫామ్ లో ఉంటుంది? లైక్ డిమాండ్ డిపాజిట్ బ్యాంక్సా, టైమ్ డిపాజిట్ బ్యాంక్సా, సేవింగ్ డిపాజిట్ బ్యాంక్సా, కరెన్సీయా? మీకు లిక్విడిటీ అంటే ఏంటి తెలియాలి. ఓకే, సో లైక్ మనకి కొన్ని పదాలు ఉంటాయండి, కొన్ని టైప్ ఆఫ్ టర్మినాలజీ ఉంటుంది. సో అవి మనం ఖచ్చితంగా నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. ట్రై చేయండి. సో మోస్ట్ లిక్విడిటీ ఇన్ నేచర్ ఏదండి ఇందులో? మోస్ట్ లిక్విడిటీ ఇన్ నేచర్. ఓకే, అంతే కదా. ట్రై చేయండి, లెట్ us ట్రై. ఎస్, నో డౌట్ అండి. ఇక్కడ మనకి 4 అనేది మనకి ఖచ్చితంగా అక్కడ 4 అనేది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎలిమినేషన్ చేసుకోండి. సో 1 and 2 అనేది పోతుంది, ఎందుకంటే మనకి రెండిట్లో ఏదో ఒకటే రైట్ అవుతుంది. మీకు ఈ రెండిట్లో ఏదో ఒకటే రైట్ అవుతుంది. ఓకే, రెండిట్లో ఏదో ఒకటే రైట్ అవుతుంది. లిక్విడిటీ అంటే ఏంటి? సో ఈజీగా మనకి డబ్బు కింద మారడం, ఒక అసెట్ని ఈజీగా డబ్బుల కింద మార్చడం. సో కరెన్సీ ఈజ్ ఆల్వేస్ లిక్విడిటీ ఇన్ ఫామ్ కదా. సో హైయెస్ట్ లిక్విడిటీ ఇన్ ఫామ్ మనకి ఖచ్చితంగా మనకి 4 అండి. ఆ తర్వాత మీకు డిమాండ్ డిపాజిట్సా లేదంటే మనకి సేవింగ్స్ డిపాజిట్సా అంటే మీరు గమనించండి, డిమాండ్ డిపాజిట్స్లోనే సేవింగ్స్ అండ్ కరెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఆన్సర్ మనకి సో డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇది కూడా కాదు. సో మీరు గమనించండి, ఆన్సర్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ డిమాండ్ డిపాజిట్స్ అంటే డిపాజిట్స్లో 2 టైప్స్ అని చెప్పాను కదా. డిపాజిట్స్లో 2 టైప్స్ అని చెప్పాను మీకు, డిమాండ్ డిపాజిట్స్, టైమ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్లో మీకు ఏమొస్తాయి? కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. సో కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్లో మనకి ఖచ్చితంగా ఈజీగా మనం డబ్బుల కింద వేగా మార్చేయచ్చు అండి. మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు ఈజీగా, నాట్ ఓన్లీ సేవింగ్స్ డిపాజిట్స్. ఓకేనా, అర్థమవుతుందా? సో దాని తర్వాత టైం డిపాజిట్స్, దాని తర్వాత సేవింగ్స్ డిపాజిట్, దాని తర్వాత టైం డిపాజిట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ కదా. ఫిక్స్డ్ మనం చేస్తే మనకి కొన్ని రోజుల పాటు మనకి డబ్బుల కింద మార్చలేము. చూడండి, మనం కంపేర్ టు సేవింగ్స్, టైం డిపాజిట్స్ రెండిట్లో ఏది ఎక్కువ మనకి లిక్విడిటీ అంటే ఖచ్చితంగా సేవింగ్స్ కదా. ఎందుకంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు ఏటీఎంలో ఈజీగా. అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి మీకు అంత బేగా డబ్బుల కింద మారవు. అవి కొంత టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాతే, ఆ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాతే మీకు డబ్బుల కింద మారుతాయి అవి. సో డి ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆర్ఐడిఎఫ్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారండి? సో ఇది మనకి వెరీ ఇంట్రెస్టింగ్. సో జనరల్గా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, లేదంటే ఆర్బీఐనా, లేదంటే నాబార్డా, లేదంటే రీజనల్ రూరల్ బ్యాంక్ ఆర్ఆర్బీనా? సో గైస్ రైట్, ద రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సెటప్ బై 1995-96 ఈజ్ మెయింటైన్డ్ బై ఎవరు? సో ఆర్ఐడిఎఫ్ అనేది జనరల్గా ఏం చేస్తుందంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ ఫండ్ ఏం చేస్తుందండి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎస్బీఐ లాంటి బ్యాంక్ ఉందండి. సో ఎస్బీఐకి ఫార్మర్కి మధ్యలో ఎవరు ఉంటారండి? సో ఒక కమర్షియల్ బ్యాంక్స్కి ఎప్పుడు మనకు ఫార్మర్ అనేవాడు వెళ్ళలేడు, ఫ్లెక్సిబుల్ కాదు. మీరు గమనించండి, ఒక ఫార్మర్ అనేవాడు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ లోన్స్ కావాలన్నప్పుడు మాటిమాటికి ఎస్బీఐ లాంటి బ్యాంక్ వెళ్ళాడు కదా. మధ్యలో ఏ బ్యాంక్ ఉంటుంది? ఒక నాబార్డ్ బ్యాంక్ ఉంటుంది అనమాట, నాబార్డ్. సో ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ నుంచి 100 రూపాయలు తీసుకొని 100 రూపాయలు 75 రూపాయలు ఖచ్చితంగా
ఫార్మర్కి లోన్స్ కింద ఇవ్వాలి. అంటే ఒక కమర్షియల్ బ్యాంక్కి ఫార్మర్కి మధ్యలో ఒక ఇంటర్మీడియటరీ బ్యాంక్ నాబార్డ్. నాబార్డ్ ఏం చేస్తుందంటే ఎస్బీఐ నుంచి తీసుకున్న 100 రూపాయల్లో 75%, 75% అమౌంట్ అనమాట. 100% అమౌంట్లోంచి 75% అమౌంట్ అనేది అగ్రికల్చరల్ లోన్స్ కింద ప్రొవైడ్ చేయాలి నాబార్డ్. అంతే, దాని పనే అది. నాబార్డ్స్ ఏం చేస్తాయంటే సో హైయెస్ట్ ప్రియారిటీ అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఇవ్వాలి. సో వాళ్ళకి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ లోన్స్ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాబార్డ్కి వెళ్ళి ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఫార్మర్ వెళ్ళి అనుకోండి, ఎవరికి ప్రాధాన్యత ఇస్తారంటే ఫార్మర్కి ఇస్తారు ప్రాధాన్యత. అలాగే 75 రూపాయలు, 75% మనకి ఫార్మర్స్కి లోన్స్ కింద వెళ్తాయి. ఇది యాన్యువల్ టార్గెట్స్ అనమాట. సో ఇలాగ యాన్యువల్గా మనకి 75% రీచ్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 65% రీచ్ అయింది అనుకోండి ఇయర్లీ, సో మిగతా 10% ఏదైతే ఉంటుందో అమౌంట్ అది మనకి ఆర్ఐడిఎఫ్లోకి వెళ్ళిపోతుందండి. ఆర్ఐడిఎఫ్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ బ్యాంక్ నుంచి నాబార్డ్ 100 రూపాయలు తీసుకుంది, అందులో 75 రూపాయలు ఖచ్చితంగా ఫార్మర్ లోన్స్ కింద ఇవ్వాలి, ఫార్మర్స్కి లోన్స్ కింద ప్రొవైడ్ చేయాలి. ఇది సంవత్సరానికి టార్గెట్స్ అనమాట. ఒక సంవత్సరానికి 75% కాకుండా 65% రీచ్ అయింది అనుకోండి టార్గెట్, మిగతా 10% ఏదైతే ఉందో ఆ నిధులు అనేవి ఆర్ఐడిఎఫ్లో కన్వర్ట్ అయిపోతాయి, ఆర్ఐడిఎఫ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆర్ఐడిఎఫ్ ఏం చేస్తుంది? ఫండ్ నుంచి గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయడానికి కోసం, గ్రామీణ ప్రాంతంలో భవనాలు కట్టించడం కోసం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కోసం, అంటే గ్రామీణాభివృద్ధి కోసం ఆ యొక్క ఫండ్ని నిధులు ఉపయోగిస్తాయి. అర్థమవుతుందా? సో ఆర్ఐడిఎఫ్ మనకి మెయింటైన్ చేసేది ఏంటంటే మిగులు నిధుల కోసం, నాబార్డ్లో ఉండే మిగులు నిధుల కోసం. సో వేరే ఖర్చు అవ్వకుండా ఆ గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది. ఆ రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆ యొక్క ఆర్ఐడిఎఫ్ ఫండ్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. సో ఆన్సర్ మనకి సి ఈజ్ రైట్ ఆన్సర్. ఎస్, నాబార్డ్ మనకి మెయింటైన్ చేస్తుంది ఆర్ఐడిఎఫ్ని. వెరీ గుడ్, వెరీ గుడ్ కిరణ్ గారు, వెరీ గుడ్. సో కీప్ ఇట్ అప్. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఫైనాన్సింగ్ ఇండియా. సో భారతదేశంలో వ్యవసాయానికి ఆర్థిక వనరుగా లేనిది ఏది అండి? ఇక్కడ లేనిది ఏది అని అడుగుతున్నాడు. లేనిది ఏది? కోఆపరేటివ్ సొసైటీసా, కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, నన్ ఆఫ్ ది అబోవ్? వెరీ గుడ్. అంతే కదా, విచ్ ఈస్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఫైనాన్స్ ఇన్ ఇండియా. సో కోఆపరేటివ్, కమర్షియల్, రీజనల్ రూరల్ బ్యాంక్, నన్ ఆఫ్ ది అబోవ్. నన్ ఆఫ్ ది అబోవ్ అని అంటారా అందరూ? ఈజ్ ఇట్ రైట్? సో ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ నన్ ఆఫ్ ది, ఎందుకంటే ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ఇండివిజువల్ బ్యాంక్స్ కూడా మెయిన్ లక్ష్యం ఏంటంటే సో మైనారిటీ వర్గాలు ఖచ్చితంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి మనకి ఫైనాన్స్ అనేది. సో అలాంటిది మనకి ఆర్ఆర్బీస్ కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్స్ కావచ్చు, కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అల్టిమేట్ గోల్ ఏంటంటే జస్ట్ ఖచ్చితంగా అగ్రికల్చర్ ఫైనాన్సింగ్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ ప్రియారిటీ కదా. అది ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అగ్రికల్చర్లో వస్తుంది. అగ్రికల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రియారిటీ సెక్టార్ ఇన్ ఇండియా. సో ఖచ్చితంగా ఫార్మర్స్కి లోన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి ఇవన్నీ కూడా. ఓకే, ఎస్, ఖచ్చితంగా నాట్ ఏ సోర్స్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ అంటే నన్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ రైట్ ఆన్సర్ యాక్చువల్లీ. నెక్స్ట్, ద షేర్ ఆఫ్ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ క్యాపిటల్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. వెరీ ఇంపార్టెంట్. ఆర్ఆర్బీని ఎవరు మనకి కాంట్రిబ్యూట్ ఎక్కువ చేస్తారంటే ఆర్ఆర్బీ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో ఒక ఆర్ఆర్బీ స్థాపించాలంటే, ఓకే, ఒక ఆర్ఆర్బీ స్థాపించాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఒక స్టేట్ గవర్నమెంట్, యాజ్ వెల్ యాజ్ ఒక స్పాన్సర్డ్ బ్యాంక్. సో అదే ఇది 50% మనకి వాటా పెట్టుకుంటే, ఇది 15% వాటా పెట్టుకుంటే, ఇది 35% వాటా పెట్టుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్ఆర్బీ 100 రూపాయలు ఆర్ఆర్బీని స్థాపించాలి అంటే, ఒక రీజనల్ రూరల్ బ్యాంక్ స్థాపించాలంటే సో ఎవరి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుందంటే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 50 రూపాయలు పెడుతుంది ఖర్చు, స్టేట్ గవర్నమెంట్స్ 15% పెట్టుకుంటే, స్పాన్సర్డ్ బ్యాంక్స్ అనేది 15% పెట్టుకుంటాయి, సో 35% పెట్టుకుంటాయి. సో ఇలా మనకి షేర్ ఆఫ్ క్యాపిటల్ మనకి స్టేట్ గవర్నమెంట్ అంటున్నారు ఫ్రెండ్స్, మనకి 15% మాత్రమే. సో అలాగే ఫస్ట్ ఆర్ఆర్బీ ఏదైనా అడుగుతాడు, ఫస్ట్ ఆర్ఆర్బీ దేశంలో ఎక్కడైనా అడుగుతాడు మనకి 1975 అక్టోబర్ 2న మనకి వన్ ఆఫ్ ది ప్రథమ గ్రామీణ బ్యాంక్ అండి, ప్రథమ గ్రామీణ బ్యాంక్. ఓకే, అయితే దీనికి స్పాన్సర్ చేసింది మనకి వన్ ఆఫ్ ది సిండికేట్ బ్యాంక్. సో చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ప్రథమ గ్రామీణ బ్యాంక్ అనేది ఎవరెవరు స్థాపించారంటే, ఎవరెవరు కాంట్రిబ్యూషన్ చేశారంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50% పెట్టుకుంది, స్టేట్ గవర్నమెంట్స్ మనకి మహారాష్ట్ర ప్రథమ గ్రామీణ బ్యాంక్ ఎక్కడంటే మహారాష్ట్ర 15% ఖర్చు పెడితే, మిగతా 35% మనకి స్పాన్సర్డ్ బ్యాంక్ అయిన సిండికేట్ బ్యాంక్ అనేది స్పాన్సర్ చేస్తుందండి. ఓకే, క్లియర్.
సో అంటే బేసిక్గా మీకు ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాన్సెప్ట్స్ వస్తే ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ కూడా ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి, నో డౌట్. ఖచ్చితంగా ఆన్సర్ ఏ. నెక్స్ట్ వన్, చెక్స్ గురించి మనకి తెలియాలండి. చెక్స్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, చెక్ విచ్ హ్యాస్ బీన్ రిటర్న్ బై ది మార్కర్ అండ్ డేటెడ్ అట్ సమ్ పాయింట్ ఇన్ ద పాస్ట్ ఇస్ నోన్ యాజ్. ఫర్ ఎగ్జాంపుల్ చెక్స్ ఉన్నాయి, డిఫరెంట్ చెక్స్ ఉంటాయి మనకి. పోస్ట్ డేటెడ్ చెక్స్ ఉంటాయి, క్రాస్ చెక్స్ ఉంటాయి, మ్యూటిలేటెడ్ చెక్స్ ఉంటాయి, సాయిల్డ్ చెక్స్ ఉంటాయి. సో ఎస్, డిఫరెంట్ చెక్స్. యాంటీడేట్ చెక్ అని, ప్రీపెయిడ్ చెక్ అని, అవుట్ ఆఫ్ డేట్ చెక్ అని, పోస్ట్ డేట్ చెక్ అని. సో తయారీదారు రాసిన మరియు గతంలో ఏదో ఒక సమయంలో తేదీని రాసిన చెక్ని ఏమంటారు? సో అందరూ ట్రై చేయండి, ఓకే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క ఆన్సర్స్ని తెలియజేయండి. ఒకవేళ రాంగ్ అయినా పర్లేదు, ఇక్కడ మార్క్స్ ఏమీ సంబంధం లేదు, కానీ మార్క్స్ ఎటువంటి ఇవ్వరు కాబట్టి ఒకసారి ట్రై అయితే చేయండి. పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక చెక్ మీద, సో చెక్ ఇస్ రిటర్న్ బై మార్కర్ అండ్ డేటెడ్ సమ్ పాయింట్ ఇన్ ద పాస్ట్ అంటున్నాడు. అంటే పాస్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఫ్యూచర్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకి 21 సో ఎస్, 1 సెకండ్, 21. సో 20th April అని రాసాం అనుకోండి. 20th April మనకి 2025 అని రాసాం అనుకోండి. సో అప్పుడు ఈ చెక్ని ఏమంటాం అంటే యాంటీ డేటెడ్ చెక్ అంటాం, ఓకే. పోస్ట్ డేటెడ్ చెక్ అనేది మనకి ఫ్యూచర్ డేట్ వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 21, సో 25వ తారీఖున మనం April 25 అని మనం డినోట్ చేసామనుకోండి చెక్లో, దాన్ని పోస్ట్ డేటెడ్ అంటాం. సో అయితే ఇక్కడ మనకి ఏంటి? సో చెక్ హ్యాస్ రిటర్న్ బై ఇన్ పాస్ట్ డేట్ అంటే అయిపోయిన తేదీని రాస్తే అది చెక్ బౌన్స్ అవుతుంది. సో దాన్ని మనం టైప్ ఆఫ్ యాంటీడేటెడ్ చెక్ అంటాం, యాంటీడేటెడ్ చెక్, ఓకే. అవుట్ ఆఫ్ డేట్ చెక్ అనేది మనం జనరల్గా కన్ఫ్యూజ్ అవుతాం, బట్ అవుట్ ఆఫ్ డేట్ చెక్కి వేరేగా మనం చెప్తాం అనమాట. అవుట్ ఆఫ్ డేట్ చెక్ని ఒక టెర్మినాలజీ, బ్యాంకింగ్ టెర్మినాలజీలో అవుట్ ఆఫ్ డేటెడ్ చెక్ని మనం యాంటీడేటెడ్ చెక్ అంటాం, ఓకే. సో అందుకనే ఈ ఆన్సర్ ఏ రాంగ్. ఆన్సర్ మనకి డి ఇస్ ద రైట్ ఆన్సర్. So clear? Yes, next one. A currency which either has a missing portion or is composed of more than 2 pieces is categorized as a dash. Soiled notes, imperfect notes, detached notes, mutilated notes. Yes, right answer. చూడండి, ఇక్కడ మనకి తప్పిపోయిన భాగాన్ని కలిగి ఉన్న లేదా 2 కంటే ఎక్కువ ముక్కలతో కూడిన కరెన్సీని వర్గీకరించాలి. జనరల్గా మనకి కరెన్సీస్ అనేవి మనకి చిరిగిపోవడము లేదంటే మనకి విడిపోవడము గట్టా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని మనం ఏమంటాము? ఓకే, సో ఒక టైప్ ఆఫ్ మ్యూటిలేటెడ్ నోట్స్ అంటామండి. ఓకే, సో ఆన్సర్ డి ఇస్ రైట్ ఆన్సర్. సో డిటాచ్డ్ నోట్స్ కూడా యాక్చువల్గా మనకి ఇంగ్లీష్లో పదం డిటాచ్డ్ అని, బట్ అది బ్యాంకింగ్ టెర్మినాలజీస్లో మారిపోతుంది. అదే అంటున్నాను, ఇంగ్లీష్లో వర్డ్స్ని ఆ యొక్క స్టేట్మెంట్కి ఇంగ్లీష్ పదం డిటాచ్డ్ కదా అని చెప్పి మనం అంత పెట్టవచ్చు, కానీ బ్యాంకింగ్ టెర్మినాలజీస్లో ఈ వర్డ్స్కి వేరే అర్థాలు ఉంటాయి. సో దాన్ని మనం మ్యూటిలేటెడ్ అంటాం. ఇంపర్ఫెక్ట్ నోట్ కూడా కాదు. సాయిల్డ్ అంటే మనకి మురికి పట్టిన నోట్ అనమాట, మురికి పట్టిన నోట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాత నోట్స్ అన్నీ చూస్తూ ఉంటాం, బ్రౌనిష్గా ఉంటాయి, అవన్నీ కూడా సాయిల్డ్ నోట్స్ అంటాం. బట్ క్వశ్చన్ ఏంటంటే కరెన్సీ విచ్ ఐదర్ ఏ మిస్సింగ్ పోర్షన్ ఆర్ ఇస్ కంపోజ్, అంటే ఒక పోర్షనే మనకు కనబడకపోవడం, దాన్నే మ్యూటిలేటెడ్ అంటాం, మ్యూటిలేటెడ్. ఓకే, సో చూడండి ఇలాంటి పదాలు మనకి అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జనరల్గా ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనం చేసుకుంటే మనం ఖచ్చితంగా రేపు ఉదయం అది పనికి వస్తాయండి. సో ఆన్సర్ డి. నెక్స్ట్, ద డిపాజిట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ ఇస్ మెయింటైన్డ్ విత్ ఆర్బీఐ, నాబార్డ్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆర్ ఎస్బీఐ. జస్ట్ రైట్. జనరల్గా డెఫ్ అనేది ఎవరు మెయింటైన్ చేస్తారు? డెఫ్ అసలు దేనికి యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. సార్ అసలు అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అనేవి ఏంటి అని అడగచ్చు చాలామంది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10 సంవత్సరాల కన్నా మనకి వాడకుండా ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను 21 April నేను ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశానండి. సో నాకు ఒక ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంది, అందులో నేను ఒక 5,000 డిపాజిట్ చేసుకున్నాను, 5,000 డిపాజిట్ చేశాను. సో ఈ అకౌంట్ అనేది మీకు 10 సంవత్సరాల వరకు ఏమీ తీయలేదు, దాంట్లో ఏమీ యూజ్ చేయలేదు అనమాట, విత్డ్రా చేయలేదు, డిపాజిట్ చేయలేదు. అర్థమవుతుందా? ఈ అకౌంట్ని 10 సంవత్సరాల వరకు ఉంచేసాను, అలాగా 10 years వరకు ఏమీ మనం కదపలేదు అనమాట. సో అప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా 10 years తర్వాత దీన్ని ఆర్బీఐ అన్క్లెయిమ్డ్ డిపాజిట్గా పేర్కొంటుంది అనమాట. అంటే ఈ యొక్క అకౌంట్లో ఉన్న డబ్బుని ఎవరు తీయలేదు, ఎవరు ఈ అకౌంట్లో డబ్బులు వేయలేదు, ఒక టైప్ ఆఫ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్ అని పేర్కొంటుంది.
సో అటువంటి అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్లో ఉన్న డబ్బు అంతా కూడా సో ఈ యొక్క డెఫ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. డెఫ్లోకి వెళ్ళిపోద్ది. సో 10 years ఇక్కడ 10 years మనకి వాడకుండా ఉండే అకౌంట్స్నే మనం ఈ యొక్క అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటాం. ఆ యొక్క డబ్బు అంతా కూడా డెఫ్లోకి వెళ్ళిపోతుంది. సో డెఫ్ని మెయింటైన్ చేసేది ఎవరంటే ఆర్బీఐ మెయింటైన్ చేస్తుందండి. దేనికోసం అంటే అవేర్నెస్ కోసం యూజ్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ఆన్సర్ మనకి సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆర్బీఐ యూజ్ చేసే ఈ డెఫ్ అనేది దేనికోసం? అవేర్నెస్ ఫండ్ ఇది. ఓకే, అవేర్నెస్ తీసుకొస్తుందన్నమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ జరగకుండా ప్రజలకి అవేర్నెస్ ఇచ్చడానికి సో ఇలాంటివి మనకి యూజ్ చేస్తాయి. ఓకే, వెరీ గుడ్. ఆన్సర్ ఆర్బీఐ. నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ద లాస్ట్ 6 characters ఆఫ్ ఆల్ఫాన్యూమరిక్ ఐఎఫ్ఎస్సి ప్రింటెడ్ చెక్. జనరల్గా ఐఎఫ్ఎస్సిలో మనకి ఐఎఫ్ఎస్సి అనేది ఎన్ని డిజిట్ కోడ్స్ అండి? చూడండి, మనకి చెక్ పై ముద్రించిన ఆల్ఫా న్యూమరికల్ ఐఎఫ్ఎస్సి యొక్క చివరి 6 అక్షరాలను గుర్తించడంలో సహాయపడతాయి. దేన్ని గుర్తించడంలో సహాయపడతాయి? బ్యాంక్ బ్రాంచా, టైప్ ఆఫ్ అకౌంటా, బ్యాంక్ నేమా, బిజినెస్ ఆఫ్ ప్రొఫెషనా? ఐఎఫ్ఎస్సి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ కదా. సో ఈ ఇండియన్ ఫైనాన్స్ సిస్టమ్ కోడ్లో ముఖ్యంగా సో లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్బీఐ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 characters వచ్చేసరికి మనకి బ్రాంచ్ నేమ్ అండి. తర్వాత యూనివర్సల్ జీరో, మనకి వన్ ఆఫ్ ది యూనివర్సల్ జీరో ఉంటుంది. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ 6 characters వస్తే బ్రాంచ్ కోడ్, బ్యాంక్ బ్రాంచ్. ఎస్, బ్యాంక్ బ్రాంచ్ అండి. బ్యాంక్ నేమ్ వచ్చేసరికి ఫస్ట్ 4 characters, లాస్ట్ 6 digits వచ్చేసరికి మనకి బ్యాంక్ బ్రాంచ్. ఆన్సర్ ఏ. ఎస్, ఆన్సర్ ఏ. ఎస్, సాయి కిరణ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ యొక్క సెషన్ అనేది మీకు ఉపయోగపడే ఉంటుంది. ఓకే, సో మీ అందరూ చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా వచ్చి అటెండ్ కండి సెషన్స్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు SKIAS అకాడమీ అనేది గత 20 years నుంచి మీకు తెలిసిందే. సో మనకి 10 years నుంచి వైజాగ్లో కూడా మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ కోర్స్ అందిస్తున్నామండి. అయితే ఇందులో భాగంగా మనకి ఖచ్చితంగా యూపీఎస్సీ 2026 బ్యాచ్ అయితే మనకి ఒక అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నాం. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీకు అశోక్ నగర్, ముఖ్యంగా హైదరాబాద్ సెంటర్లో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా జరగబోతున్నాయండి. మీకు రాబోయే రోజుల్లో ఈ హైదరాబాద్లో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేరువయ్యేలాగా సో SKIAS అకాడమీ అక్కడ మనకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకుంది. సో మీరందరూ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఆల్రెడీ వైజాగ్లో 10 years నుంచి రన్ చేస్తున్నారు. సో హైదరాబాద్లో కూడా ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే యూటిలైజ్ చేసుకోండి. మీకు ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేస్తే మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కనబడుతున్నాయి కదా, దానికి ఫోన్ చేస్తే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్స్ అంటే ఈ యొక్క సెంటర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. అలాగే కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలి, కోర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ కోసం ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే దీంతో పాటుగా మీకు ఆఫ్లైన్ ఆన్లైన్లో మీకు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ యాజ్ వెల్ యాజ్ సివిల్స్ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కోర్సెస్ కూడా మనం రిలీజ్ చేస్తున్నామండి. సో ఇంటర్తో పాటుగా ఇప్పుడు మనకి సివిల్స్ ట్రైనింగ్, సివిల్స్ అవగాహన మీద 3 years కూడా ఇంటర్తో పాటుగా 2 years అంతా కూడా మీకు సివిల్ సబ్జెక్ట్స్ని పాటించడం జరుగుతుంది, బోధించడం జరుగుతుంది. అలాగే డిగ్రీ 3 yearsతో పాటుగా మీకు టైప్ ఆఫ్ సివిల్స్ మీద అవగాహన కూడా మీకు కల్పించేస్తాం. సో ఇలా డిగ్రీ ఇంటర్తో పాటుగా మనం సివిల్స్ కానీ అవగాహన తెచ్చుకుంటే మీకు ఒకసారి డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్స్ టీనాబాయ్ లాంటి వాళ్ళు మనకి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశారు అంటే వాళ్ళు ఇంటర్తో పాటుగా డిగ్రీతో పాటుగా అవగాహన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేస్తారండి. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఈ యొక్క స్ట్రాటజీనే ఫాలో అయ్యారు. ఓకే, సో మీరు కూడా సో ఒక టైప్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే రేపు ఉదయం నేను ఒక బ్యూరోక్రాట్ అవ్వాలి అనే ఒక కళను ఎవరైతే కలగంటున్నారో వాళ్ళందరికీ కూడా కళ సాకారం చేసుకోవడానికి ఒక ప్రయత్నంగా సో ఈ యొక్క ఇంటర్తో పాటుగా డిగ్రీతో పాటుగా మనం కోర్సెస్ అందిస్తున్నాం. లేదు సార్ నేను డిగ్రీ అయిపోయింది, నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు కోర్స్ కావాలనుకుంటే దిస్ ఇస్ ద కోర్స్ సివిల్స్ 2025 బ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం. సో అడ్మిషన్స్ కోసం మీకు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. ఇలాంటి సెషన్స్ అనేది కంటిన్యూగా మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద వీడియో.